హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు 25 ఏళ్ల క్రితం ఒక 4000 జీతగాడు తన శాలరీలో నుంచి 20% అంటే 800 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. 25 సంవత్సరాల తర్వాత అది ఇప్పుడు 52 లక్షలైంది. దాన్ని ఇంకొక 10 ఇయర్స్ అలానే ఉంచితే 2,64,00,000 కాబోతుంది. సో ఈ ప్రాసెస్ ఎలా జరిగింది, ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనే టాపిక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. మనీ అనేది ఎప్పుడు కూడా డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు పెద్ద అమౌంట్ కార్పస్ అనేది తక్కువ జీతగాడు కూడా ₹1,00,00,000 సేవ్ చేయాలంటే కేవలం డిసిప్లైన్ ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా డిసిప్లైన్గా ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయగలిగితే, లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన దాన్ని ఊకే బయటకు తీయకుండా ఉంటే మంచి రిజల్ట్ చూడగలుగుతాము అనడానికి ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపులే మీకు నిదర్శనం. సో నేను ఫిలిం సిటీలో 2000 సంవత్సరంలో బ్రాడ్కాస్ట్ ఇంజనీర్గా చేస్తున్న రోజుల్లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అందులో ఒక అతను పార్వతీ ప్రసాద్. ఈ అబ్బాయి BSc ఎలక్ట్రానిక్ చేశాడు. ఇంటర్వ్యూలో ఎడిటింగ్ జాబ్కి క్వాలిఫై అయ్యాడు. అట్లాగే కొంతమంది పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు కూడా ఎడిటింగ్ లేదా PCR ఆపరేటర్ లేదా MCR ఆపరేటర్గా జాయిన్ అయ్యారు. ఆ రోజుల్లో జీతం ₹4,000. సో ఇతను 22కేమో జాయిన్ అయ్యాడు. ₹4,000 శాలరీ ఫిలిం సిటీలో. సో ఈ ₹4,000 చొప్పున ఈ రోజున అతను 43,000 చేంజ్ శాలరీ డ్రా చేయగలుగుతున్నాడు. ₹4,000తో కెరీర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 25 ఇయర్స్. ఈ రోజున శాలరీ 43,000. అంటే ఫిలిం సిటీ నుంచి బయటకు వచ్చేసి NTVలో కొన్ని రోజులు చేశారు, తర్వాత జెమినీ టీవీలో చేశాడు. సో ఈరోజు 43,000 డ్రా చేస్తున్నాడు. అంటే యావరేజ్గా ఇతని శాలరీ ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో 10% ఇంక్రీజ్ అవుతూ ఇప్పుడు వచ్చేవరకు 43,000 చేంజ్ వస్తుంది. సో ఇప్పుడు మనం అతని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూద్దాం. 25 ఇయర్స్ బ్యాక్ ఇతని శాలరీలో 20% సేవ్ చేయాల్సిందే. 4,000లో 20% అంటే ₹800 సేవింగ్స్ తీసేవాడు. 3,200లోనే తన ఫ్యామిలీని అంతా సర్వే చేసుకుంటూ వచ్చాడు. నెమ్మదిగా శాలరీ కూడా పెరుగుతూ వచ్చింది. 10% చొప్పున శాలరీ ఏ సంవత్సరం అయితే 10% పెరుగుతుందో ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుతూ వచ్చాడు. సో ఇలా స్టెప్ అప్ SIP చేస్తూ వచ్చాడు అనమాట. సో శాలరీ ఇంక్రిమెంట్ ఎలా ఉందంటే ఫస్ట్ ఇయర్ 4,000, సెకండ్ ఇయర్కి వచ్చేవరకు అది 4,400, 10% పెరిగింది. థర్డ్ ఇయర్కి వచ్చేవరకు 4,840, ఫోర్త్ ఇయర్కి వచ్చేవరకు 5,324. ఇలా నెమ్మదిగా 10th ఇయర్కి ఏమో 10,000 అయింది. సో ఈ 10% చొప్పున లాస్ట్కి వచ్చేవరకు 43,000 చేంజ్ శాలరీ అయింది ఇంక్రిమెంట్ చొప్పున. ఫిలిం సిటీలో ఒక 5-6 ఇయర్స్ చేసిన తర్వాత బయట ఛానల్స్కి వచ్చి శాలరీస్ ఇంక్రీజ్ చేసుకుంటున్న వ్యక్తులలో 40,000 మ్యాక్సిమం అండి నేను చూసింది. 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, టెక్నికల్ సైడ్ ఉన్న వాళ్ళకి 40,000 అనేది చాలా ఎక్కువ. సో అతనికి వచ్చిన శాలరీలో స్టార్టింగ్ ఇయర్ మొత్తం 800 చొప్పున SIP చేసుకుంటూ వచ్చారు. ఈ శాలరీ పెరగంగానే నెక్స్ట్ ఇయర్ పెరిగిన శాలరీలో ₹860 చొప్పున మళ్ళీ SIP చేసుకుంటూ వచ్చారు. థర్డ్ ఇయర్కి వచ్చేవరకు ఆ SIP శాలరీ పెరిగింది. దాంట్లో 20% ₹968 చొప్పున SIP చేసుకుంటూ వచ్చాడు. ఇలా లాస్ట్ ఇయర్కి వచ్చేవరకు 24th ఇయర్కి వచ్చేవరకు అతని శాలరీలో 20% అంటే దాదాపుగా ₹8,667 చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. సో ఇలా 800తో స్టార్ట్ అయిన జర్నీ నెమ్మదిగా శాలరీ పెరుగుతున్న కొద్ది ఇన్వెస్ట్ చేసుకుంటూ పెంచుకుంటూ వచ్చాడు. యావరేజ్గా 25 ఇయర్స్ లాంగ్ రన్ కదా, 16% రిటర్న్స్. ఈ 16% రిటర్న్స్లో దాదాపుగా ఇప్పుడు 52 lakhs బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈ మధ్యలో డెలివరీ ఖర్చులు వచ్చాయి, అమ్మ నాన్న హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, పిల్లలకి చదువులు వచ్చాయి. ఇవన్నీ మేనేజ్ చేస్తూ వాటిని అయితే కదిలించాల. ఈ శాలరీలో ఇది పక్కకు తీస్తూనే మిగిలిన మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఇంకా ఎన్ని రోజులు ఉంచుతావు అని అడిగాను. ఇంకొక 10 ఇయర్స్ ఇలానే ఈ స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తా అంటున్నాడు. సో ఇంకో 10 ఇయర్స్ కనుక సేమ్ ఇదే కంటిన్యూ చేస్తే ఇతని కార్పస్ 2,64,00,000. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక్క మంత్ కూడా తను SIPని ఆపలేదు. ఫస్ట్ శాలరీ రాగానే పక్కకు తీసి మిగిలిందే నా శాలరీ అని అడ్జస్ట్ అవుతూ వచ్చాడు. సో దానివల్ల పెద్ద కార్పస్ చూడబోతున్నాడు. సార్ ఇంకో 10 ఏళ్ళ తర్వాత 2 కోట్లు పక్కకు కాదు కదా అంటే 2,62,00,000 ట్యాక్స్లన్నీ పోయి తను ఒకవేళ ఆ అమౌంట్ని SWPలో కన్వర్ట్ చేసుకున్న 12% చొప్పున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిన SWP నెలకి 2 లక్షలు ఓన్లీ ఇంట్రెస్టే తీస్తాడు. అసలు అంతే ఉంటుంది. నెలకి 2 లక్షలు ఓన్లీ ఇంట్రెస్టే తీస్తాడు. ఆ ఇంట్రెస్ట్లో
ఒక 1 lakh ఈఎంఐకి, హోమ్ లోన్ ఈఎంఐకి వెళ్ళిపోయినా ఇంకో 1 lakh ఇంటి ఖర్చులకు సరిపోవా ఇద్దరికే? మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ రన్లో సేఫ్ జోన్లో ఉంటాం. మీకు అంతగా భయం ఉందా? పీపీఎఫ్ అయినా ట్రై చేయండి. పీపీఎఫ్లో నుంచైనా మనము మినిమం రిజల్ట్ అయినా చూడగలుగుతాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువే కానీ మినిమం రిజల్ట్ అయినా చూడగలుగుతాం. సో యాక్చువల్గా ఇతనితోటి నాకు 25 years ఫ్రెండ్షిప్ ఉంది. నేను ప్రాక్టికల్గా చూసేది. ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ జనరేషన్ కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న పిల్లలందరూ ఒక విషయం గుర్తుంచుకోండి. మీకు ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. ఇప్పుడు మీ ఏజ్ 25 అనుకుందాం. మీకు నెలకి 50,000 జీతం వస్తున్నాయి. కొంతమందికి స్టార్టింగ్ మంచి ప్యాకేజీలు వస్తున్నాయి కదా, 50,000. దాంట్లో 20% దాదాపుగా 10,000. మీ శాలరీలో 40,000 మీ శాలరీ అనుకోండి. ఈ 10,000ని స్టెప్ అప్ ఎస్ఐపి స్టార్ట్ చేయండి. నెల స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ శాలరీ లక్కీగా ఒక 10% చొప్పున పెరుగుతూ పోతుంది అనుకుందాం. పెరిగినప్పుడే ఇంక్రీజ్ చేయండి, పెరిగినప్పుడు పాతదే కంటిన్యూ చేయండి. ఎప్పుడు శాలరీ పెరుగుతుందో అప్పుడు దాంట్లో 20% యావరేజ్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు ఒక 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలనుకుంటున్నారు అనుకో, దాని ప్లాన్ దానికి చేసేసుకోండి. అది ప్లాన్ ఏ. ఈ స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ బి పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు అనుకున్న ఏరియాలో ఒక స్టార్టప్ ఏదో చేయాలనుకున్నారు, మంచి ఫండింగ్ వచ్చింది, స్టార్ట్ చేశారు, అద్భుతంగా క్లిక్ అయింది, హ్యాపీ. ఇన్ కేస్ మీరు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది కానీ మీకు వస్తున్న ఇన్కంలో ఈ ఎస్ఐపి 20% చేస్తూ వెళ్ళిపోయారు అనుకుందాం. 16% రిటర్న్ చొప్పున మీకు దాదాపుగా 6,50,00,000 అవుద్ది బాస్ 25 yearsకి. మీ ఏజ్ 25, ఇంకో 25 years అంటే మీ 50 years వచ్చేవరకు మీ రిటైర్మెంట్ కార్పస్ అవ్వచ్చు, లేదా మీ ఇల్లు తీసుకోవడానికో ఇంకోటో మీ శాలరీలో నుంచి మిగిలిన మేనేజ్ చేసుకుంటారు. ఇది మాత్రం పక్కకి తీసేశారు. 6,50,00,000. ఈ స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్నే ఇంకొక 10 years అంటే మీ ఏజ్ 60 వచ్చేంత వరకు, రిటైర్మెంట్కి వచ్చేంత వరకు మీరు ఇదే స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్ని చేసుకుంటూ వస్తే 33 కోట్లు మీ కార్పస్ అవుద్ది బాస్. సార్ 35 సంవత్సరాల తర్వాత 33 కోట్లు ఏ పక్కకు వస్తాయని మీకు అనొచ్చు. ట్యాక్స్లన్నీ పోను. ఆ 33 కోట్లని ఆ రోజుకు మీరు ఎస్డబ్ల్యూపీ కన్వర్ట్ చేసుకున్నా ఇప్పుడు ఎలా బతుకుతున్నారో మహారాజులో వచ్చే ఇంట్రెస్ట్తో బతకొచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్ని నెగ్లెక్ట్ చేయకండి. 20% అనేది తీయడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా డబ్బు చూస్తారు. చాలామంది ఏమంటారు, సార్ 4,000 నుంచి ఏం తీస్తాం, 5,000 నుంచి ఏం తీస్తాం. బాస్, నీకు ఎన్ని వేలు వచ్చినా నాకు మిగలట్లేదనే ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది. మీకు 1,00,000 రూపాయలు వచ్చినా నాకేం మిగలట్లేదు అంటావు. నీకు 2 లక్షలు వచ్చినా నాకు అక్కడికక్కడే సరిపోతుంది అంటావు. నీకు 10,000 వచ్చినా నాకు ఆడికాడిగా సరిపోతుంది అంటావు. ఇది మన మైండ్ సెట్. ఇన్వెస్ట్మెంట్ అనేది మైండ్ సెట్కి సంబంధించిందే. నీ 10,000లో నువ్వు ఎంత తీస్తావు? నీ 4,000లో అతను ఎంత తీశాడు? 800 తీశాడు. నీ 10,000లో 20% 2,000 తీయాల్సిందే. అది తీసిన తర్వాతనే నా ఇన్వెస్ట్మెంట్ అని నువ్వు ఎప్పుడైతే ఫిక్స్ అవుతావో ఆ రోజు రిజల్ట్ చూస్తావు. నీ మైండ్కి నువ్వు ఎప్పుడైతే కన్విన్స్ చేసుకోగలుగుతావో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుద్ది. లేదంటే జీవితంలో ఎప్పుడూ సేవ్ చేయలేవు. ఓకే బాస్, సో ఈ ప్రాక్టికల్ లెక్క మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.